అందరికీ నమస్కారం. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని మనసులో అనుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమె నా జీవితం నుంచి వెళ్ళిపోయింది, కానీ నా గుండెలో ఉందెప్పటికీ. నిజమే, నేను ప్రేమించిన అమ్మాయి నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, కానీ నా గుండెలో మాత్రం ఆమెను ఇప్పటికీ విడిచిపెట్టలేదు. నా పేరు అఖిల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. చిత్తూరు జిల్లాలో పుట్టిన నేను హైదరాబాద్ నగరంలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రతిరోజు ట్రాఫిక్, పనిలో ఒత్తిడి అంతా బిజీగా సాగుతున్నా నా మనసు మాత్రం రోజు ఒకే జ్ఞాపకంతో బ్రతుకుతుంది. అన్విత అనే అమ్మాయి జ్ఞాపకంలో. మా కలయిక కళాశాలలో మొదలైంది. ఆమె బి.ఫార్మసీ చదివేది, నేను బీటెక్. మొదట్లో ఆమెకు నాకు ఎటువంటి పరిచయం లేదు, కానీ ఒకరోజు కళాశాల గ్రౌండ్లో ఓ బల్లి నా మీద పడినప్పుడు నేను భయంతో అరిచేలోపే ఆమె నవ్వుతూ నా దగ్గరికి వచ్చి తడబడి, బాబూ, బలహీనత మీద బలపడ్డావేమే అంటూ నవ్వింది. ఆ నవ్వు నా గురించి తెలిసింది. తర్వాత ప్రతిరోజు ఆమె కనిపించకపోతే బ్రతకలేనంతగా మారిపోయాను. ప్రేమ అనేది చెప్పే ముందు దానిని గుండెలో పెంచుకోవడం ఎలా ఉంటుందో అప్పుడే నాకు తెలిసింది. ఒకరోజు తట్టుకొని ఆమెకు నా మనసు చెప్పాను. ఆమె ప్రశాంతంగా చూసి నవ్వింది. నువ్వు మంచివాడివి అఖిల్, కానీ నా జీవితంలో బాధలు ఎక్కువ. నన్ను ప్రేమించకూడదని కాదు, నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమించలేనేమో. ఆ మాటలు వినగానే నా మనసు కలిసిపోయింది. ఆమెకు బాధలున్నాయంటే ఆమెకి ప్రేమ అవసరం లేదు అనుకోలేదు. అందుకే నేనేమీ అడగలేదు. దూరంగా ఉండాలన్నా గుండె మాత్రం దూరం కాలేదు. నెలలు గడిచిపోయాయి. కాలేజీ అయిపోయింది. ఆమె పెళ్ళి కుదిరిందని తెలిసింది. ఆ వార్త విని నేనేంటో నాకే అర్థం కాలేదు. అవును, ఒకరి కోసం త్యాగం చేయడం ప్రేమ, కానీ వారి జీవితాన్ని వదిలేయడం అంటే అది ఓ మౌనపు రోదన. ఆమె పెళ్లి జరిగిన రోజు నేను వెళ్ళలేకపోయాను, కానీ తనకు మెసేజ్ పంపాను. నా జీవితం, నీ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా. అది నాతో కాకపోయినా నిన్ను ప్రేమించిన గుండె మాత్రం ఎప్పటికీ నీకెదురుగానే ఉంటుంది. ఆమె వెంటనే రిప్లై పంపింది. నువ్వు డిజర్వ్ చేసిన ప్రేమ నేను ఇవ్వలేకపోయాను, కానీ నువ్వు నా జీవితంలో ఉన్న వ్యక్తులలో గొప్పవాడివి. ఆ రోజు తర్వాత నా జీవితంలో సంతోషం అన్నది బయటకు మాత్రమే పరిమితమైపోయింది. లోపల తడిచిపోయిన గుండెనే నాతో ఉందిలా. చాలా కాలం తర్వాత ఆమె గురించి ఎవ్వరూ వద్దనో వినలేదు. ఒకరోజు మాతృశ్రీ ఆసుపత్రిలో నా ఫ్రెండ్ కోసం వెళ్ళాను. అక్కడే ఆమెను చూశాను. చెమోథెరపీ రూమ్లో తలపై వెంట్రుకలు లేని వధువులాగా. నా గుండె ఒక్కసారిగా వేదనతో విరిగిపోయింది. తన భర్త బ్రతకలేదని, పెళ్లి తర్వాత ఏడాదికే ప్రాణం పోయిందని తెలిసింది. తనకో చిన్న బిడ్డ ఉండాలి, కానీ బిడ్డ కూడా పుట్టకుండానే గర్భస్రావం అయిందట. ఆమె తన ఒంటరితనం ఆహారంగా తింటూ మౌనంగా బ్రతికిపోతోంది. ఆమె నన్ను చూసినప్పుడు మళ్ళీ ఓ చిరునవ్వు నవ్వింది చిన్నగా. ఆ చిరునవ్వులోనూ బాధ కనిపించింది. అఖిల్, నువ్వు మళ్ళీ కనిపిస్తావనుకోలేదే అంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. కళ్ళు తడిచిపోయాయి. ఆమె అంగుళంగా బలహీనపడుతూ చివర్లో నా చేతిని పట్టుకొని ఇలా అంది. నన్ను నువ్వు ప్రేమించావు, కానీ నీకోసమే కాదు. నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదని తెలిసి నీ జీవితానికి దూరంగా ఉండాలనుకున్నా, కానీ చివరికి నీ చేయి పట్టుకొని జీవితం ముగియడం అదొక అదృష్టం. ఆమె కన్నుల మూసిన క్షణం నా గుండె ఆగినట్టు అనిపించింది. ఆమె నన్ను విడిచిపోయింది, కానీ నేను మాత్రం ఆమెను ఒక క్షణం కూడా విడవలేదు.
ఆమె ఇప్పుడు నా గుండెలో ఉంది. నా ప్రతి శ్వాసలోనూ ఉంది. ప్రతి హృదయం కళ్ళు తెరిచినప్పుడు ఆమె నవ్వు గుర్తొస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె చివరి మాటలు గుర్తొస్తాయి. ఆమె ప్రేమ అనేది కలిసే వ్యక్తుల మధ్య కాదు, జ్ఞాపకంగా మిగిలిపోయిన గుండెల మధ్య. ఆమె నా జీవితం నుంచి వెళ్ళిపోయింది, కానీ నా గుండెలో ఉందెప్పటికీ. ఇది కథ కాదు, ఇది ఒక జీవితం. ప్రేమించిన గుండె, నిశ్శబ్దంగా ఏడ్చిన కథ. వాళ్ళు మన జీవితంలో లేకపోయినా మన జీవితం వాళ్ళ వారసత్వంగా బ్రతుకుతుంది.